ఆనందం సమాధానంగా ఉండలేదు. దుష్టుడు ఇదిగో దేవుడు జ్ఞాపకం చేస్తాడు, అపవాదిని ఎదురించి వారి అందరూ పారిపోతానని వాక్యంలో కలవస్తుంది. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ పొందుకునేవో, పరిశుద్ధాత్మ అభిషేకము దేవుడు నీలో ఉంచాడు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నీ దేహానికి దేవుడికి మహిమ రావాలి. పరిశుద్ధాత్మ నీ హృదయంలో ఆనందం కట్టుకోవాలి. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నీ చేయవలసిన పర్యటన జరుగుతా, నువ్వు ఉండవలసిన రీతి జరుగుతా. ఇదిగో దుష్టుడికి నీ హృదయంలో ఉండకుండా ప్రార్థన ఉండాలి, భక్తిలో ఉండాలి, పవిత్రతతో ఉండాలి, నిష్కపటమైన ప్రేమ ఇతరుల పట్ల చూపించాలి. దేవుడు అదే ప్రేమ ఈ పట్ల చూపిస్తే అదే ప్రేమ ఇతరుల పట్ల కూడా చూపించాలి. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాం, ఆలోచించున్నాం. మనందరం మన జీవితాలు పరిశుద్ధాత్మ దేవుడికి లోబడతారు. మనందరం ఈ బ్రతుకులు పరిశుద్ధాత్మ దేవుడికి విధేయత చూపించని ఆయన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలుగుతారు. ఆయన కుటుంబంలో